ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకు కనబడతా ఉన్నది ఇందులో. భట్టికి షాక్ తప్పదా? ప్రభుత్వంలో కీలక మార్పు జరగబోతున్నదా? త్వరలో డిప్యూటీ సీఎం మార్పు ఉండబోతున్నదా? ఒకవేళ భట్టిని తప్పిస్తే ఆ స్థానంలోకి నెక్స్ట్ ఎవరు? రేసులో దామోదర్ రాజనరసింహ, వివేక్, రేవంత్ ఢిల్లీ టూర్లో దీనిపై చర్చ జరిగిందా? రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చ తెర మీదకి వస్తూ ఉన్నది. ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డి వెళ్లే కంటే ముందే ఒక డిస్కషన్ హైకమాండ్ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నదట. భట్టి విక్రమార్కని మార్చాలి అన్న ఒక ఆలోచన చేస్తున్నారన్నది ఈ వార్తా సారాంశం. తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పు ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. డిప్యూటీ సీఎం భట్టిని పదవి నుంచి తొలగించే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే బలమైన మరో దళిత నాయకుడికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నట్టుగా టాక్. ఇదే నిజమైతే భట్టి నిర్ణయం ఎలా ఉంటుంది? రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్, పార్టీ పెద్దలతో భేటీ సందర్భంగా దీనిపైనే చర్చ జరిగినట్టు సమాచారం అట. ఈ మధ్య యాదాద్రి టూర్ సందర్భంగా భట్టి చుట్టూ వివాదం నెలకొనగా ఆయన స్పందించారు. ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నాను అని అన్నారు. ఎవరికి తలవంచేవాణ్ణి కాదని, ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాణ్ణి అసలుకే కాదని చెప్పారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదంటూ మాట్లాడారు భట్టి. ఈ వ్యాఖ్యలపైన భిన్న వాదనలు జరిగాయి. అధికారం దక్కాక భట్టి ఎవరిని లెక్క చేయడం లేదనే ప్రచారం జరిగింది. పైగా ఢిల్లీ పెద్దలను కూడా లెక్క చేయట్లేదని టాక్ ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి మార్చే ఛాన్స్ ఉందని అంటున్నారట. రేవంత్ ఢిల్లీ టూర్లో క్లారిటీ. సిడబ్ల్యూసీ మీటింగ్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అక్కడ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా 100 రోజుల పాలన, గ్యారంటీల అమలుపైన వివరణ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే పార్టీ బలోపేతం, నేతల చేరికపైన రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టుగా సమాచారం. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాలపైన అధిష్టానంతో మాట్లాడారు. అలాగే భట్టి అంశం కూడా చర్చకొచ్చినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం మార్పు పైన వీరు మాట్లాడుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయట. రేసులో వివేక్, రాజనరసింహ, భట్టి సంగతేంటి? భట్టిని డిప్యూటీ సీఎంగా తప్పిస్తే అంత బలమైన లీడర్ ఎవరనే దానిపైన అగ్రనేతలు చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఈ లెక్కను చూస్తే రేసులో దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఒకరిని డిప్యూటీ సీఎంని చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే వీర విధేయుడు అని ముద్ర వేసుకున్న భట్టి సంగతి ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ డిప్యూటీ సీఎం మార్పు ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం అట. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు అయితే అంత ఈజీ కాదు. ఇది పెద్ద దుమారం రేపే అంశం. ఒకవేళ కనుక కాంగ్రెస్ హైకమాండ్ ఆ ప్రయత్నం చేస్తే పెద్ద దుమారం అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఫస్ట్ టైం గెలిచిన తర్వాత అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యని తప్పించడంతో ఆయన మీద రకరకాల ఎలిగేషన్స్ పెట్టి పెద్ద చర్చ జరిగింది. అది మొన్నటిదాకా మాట్లాడుకున్నారు. మొన్నటిదాకా ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. రాజయ్యని ఎట్లా తప్పించినావు, ఆయనను తప్పించినావు కానీ మిగతా వాళ్ళని ఎందుకు తప్పించలేదని. సో రాజయ్య ఒక లెవెల్ కంపేర్ చేస్తే భట్టికి ఇంకా కొంత, ఆయనకు ఒక సీనియర్ లీడర్గా ఇదంతా పేరున్నది. అంత ఈజీగా ఆయన్ని తప్పించే అవకాశం ఉందా? కాకపోతే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కావచ్చు, ఏదైనా సాధ్యపడుతుండొచ్చు. లేదా ఆయనను తప్పించి ఒక బలమైన ఇంకొక లీడర్ని అదే ప్లేస్లో పెడితే దాన్ని అకామిడేట్ చేసినామని వాళ్ళు భావిస్తుండొచ్చు. కానీ తప్పించడం అన్నది అంత ఈజీ కాదు. రీసెంట్గా ఇప్పుడు యాదగిరిగుట్ట ఇష్యూ అయినా ఇంకోటైనా ఆయనకి భట్టికి ఇంకా అడ్వాంటేజ్ అయ్యి ఆయనకు ఒక షీల్డ్ లాగా మారిపోయినాయి ఆ ఇష్యూస్ అన్నీ కూడా. ఇప్పుడు భట్టి యాదగిరిగుట్టలో కింద చిన్నపీట మీద కూర్చుండన్న విషయం కానీ, దాంతోపాటుగా ఈ పేపర్ యాడ్స్ విషయంలో ఆయన ఫోటో తీసేస్తున్నారన్న అంశం కావచ్చు. ఆయనకు ఒక షీల్డ్ లాగా ఏర్పడ్డ ఈ క్రమంలో ఆయన్ని ఇప్పుడు తప్పించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది పెద్ద క్వశ్చన్ మార్కే. సరే, మరి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత దట్టు వీళ్ళకు ఒక 12-13 సీట్లు వచ్చి ఒక 10 సీట్లన్న మినిమం వస్తే అప్పుడేమన్నా ఉండొచ్చేమో. అసలు ఆయన ఎందుకు తప్పించాల్సిన అవసరం ఉంది అన్నది కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళైతే ఒక కథనం రాసినారు. సో ఆయన వింటలేడు మాట, ఆయన ఇండివిజువల్గా వెళ్తున్నారన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతున్నది ఈ కథనం ద్వారా. మరి చూడాలి ఏందన్నది.